ప్రైజ్ ది లార్డ్. చేరొచ్చిన మీకు అందరికీ ప్రభువు యేసుక్రీస్తు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయము 17వ వాక్యం. ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీసు శేషశకులను తెలియవచ్చినప్పుడు వారందరికీ భయము కలిగెను. కనుక ప్రభువైన యేసు నామమున ఘనపరచబడెను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు దివ్యనామంలో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసినది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఆత్మీయ అనుదిన వాక్య వ్యాఖ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని, బంధుమిత్రాదులందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని స్తోత్రం. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఏ నైస్ డే. మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. గత రాత్రి దేవుడు మనకు మంచి నిద్రనిచ్చాడు, మంచి విశ్రాంతినిచ్చాడు. ఉదయకాలం లేచి ప్రభు సన్నిధిలో కనిపించడానికి ప్రభు మనకిచ్చినటువంటి అవకాశం. ఆయుష్ను పొడిగించిన వారి సన్నిధిలో మనం కనబడాలి. వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిలో కనబడతాడని రాయబడింది. వి షుడ్ బి ప్రెజెంట్ అవర్ సెల్వ్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ ప్రార్థనా విషయాలు దయచేసి మాకు తప్పక తెలియజేయండి. మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. మా స్థానిక సంఘంలో శుక్రవారం ఉపవాస కూడిక, శుక్రవారం సాయంకాలం ఉపవాస కూడిక, శనివారము కనిపెట్టు కూడిక జరుగుతాయి. అప్పుడు కొన్ని ప్రార్థనా విషయాల కోసం, శుక్రవారం అయితే ఎక్కువ ప్రార్థనా విషయాల కోసం ప్రార్థన చేయడం ఆనవాయితీగా జరుగుతుంది. కనుక మీరు మీ ప్రేయర్ రిక్వెస్ట్లు పంపించాల్సిందిగా కోరుతున్నారు. 2 వాట్సాప్ నంబర్లు ఉన్నాయి, వాటికి మీరు మెసేజ్లు పెట్టవచ్చు. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమంలో మనం ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీ నామాన్ని స్తుతిస్తున్నాం. ప్రభువా, మాకు ఇచ్చిన మంచి దినము కొరకే మీకు వందనం చేస్తున్నాం. మీ సమయంలో మీ మాటలు వినడానికి మేము వచ్చున్నాం. ఈ మాటలు ఎంతమంది ఎక్కడెక్కడ వింటున్నారో మాకైతే తెలియదు, కానీ ప్రభువా, ఎక్కడ ఎవరు ఎప్పుడు విన్నా కానీ మీ మాటలు మాత్రమే జీవింపచేస్తాయి. కనుక నేను మీతో చెప్పు మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయని మీరు చెప్పారు. కనుక మీరు నాతో చెప్పిన మాటలు నేను వారితో చెప్పగలడు సాయం చేయండి. మీరు నాతో చెప్పిన మాటలు నేను చక్కగా వినగలుగునట్టుకు, ఆ వినగలిగిన దాన్ని వీళ్ళకి చక్కగా వివరణాత్మకంగా అందించగలడు సహాయం చేయమని అడుగుతున్నాను. దేవా తండ్రి, మీకు వందనాలు చేస్తున్నాం. శాంతి టీవీ కొరకు, శాంతి టీవీ బృందం కొరకే మీకు వందనాలు చేస్తున్నాం. తండ్రి, మీకు వందనాలు చేస్తున్నాం. యేసయ్య, మాలో అనారోగ్యంగా ఉన్నట్టు మా ప్రియుల కొరకు మేము ప్రత్యేకంగా మీ సన్నిధానానికి వస్తున్నాం. ఎటువంటి శారీరక బలహీనత అయినా కానీ యెహోవా రాఫా అని చెప్పబడినటువంటి ఆ దేవుని నామములో ఆ రోగము, ఆ వ్యాధి తొలగిపోవునుగాక, కొట్టివేయబడునుగాక, అదృశ్యమైపోవునుగాక అని ప్రకటిస్తూ, ఆరోపిస్తూ, ప్రార్థిస్తూ సమయంలో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వారు, సెపరేటెడ్ అయినటువంటి కుటుంబాల కొరకు, సెపరేటెడ్ అయినటువంటి కుటుంబాల వలన ప్రేమ దొరకనటువంటి బిడ్డలు ఉన్నారు ప్రభువా. వారికి మీ ప్రేమ చక్కగా దొరకగలడు సాయం చేయమని అడుగుతున్నాం. తండ్రి, మీకు వందనాలు చేస్తున్నాం. ఈ సమయంలో మీ మాటలు వినబోతున్నాం. మీ దాసుడు మీ పక్షాన నిలబడి మాట్లాడుతున్నాడు. కనుక మీ మెలలి చలని స్వరాన్ని విని అందరూ దీవించబడగలటూ సాయం చేయమని అడుగుకుంటూ యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ మరొక పర్యాయం ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము నాతో పాటు స్టూడియోలో బైబిల్ రీడింగ్కి సహకరించడానికి బ్రదర్ షాలెం రాజు గారు, అంతేకాకుండా యవన బిడ్డలైనటువంటి బ్రదర్ సాబు గారు, అంతేకాకుండా బ్రదర్ సుందర్ ఎలైజా గారు మన మధ్యలో ఉన్నారు. వారిని బట్టి, ఆ ఇద్దరు యవనస్తులను బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఆ ఇద్దరు యవనస్తులు మా స్థానిక సంఘంలో చక్కగా యాక్టివ్గా ఉంటారు. మంచి రికార్డింగ్ విషయాల్లో, అంతేకాకుండా సహకరించే విషయాల్లో వాలంటీర్స్గా వారు చక్కగా సహకరిస్తున్నారు. అటువంటి యవన బిడ్డలను బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఇటువంటి యవనస్తులు సంఘాల్లో లేవాలి, సంఘాల్లో తయారు కావాలి, యవనస్తులు రక్షించబడాలి. యవనస్తులు బాగా ప్రార్థనలో, వాక్య ధ్యానంలో ముందుకు సాగాలి. యవన కాలమున వారు కాడిని మోయాలి.
ఏదో మైకులు ఆపరేట్ చేసినంత మాత్రాన సరిపోదు. వారు సువార్థికులుగా, సేవకులుగా మారగలిగితే అంతకన్నా మరొక ధన్యత మరొకటి లేదని భావిస్తూ, ఈ సమయంలో మీరు సింగిల్గా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నా, కుటుంబంగా ఈ కార్యక్రమం చూస్తున్నా, టీవీలో చూస్తున్నా లేదా యూట్యూబ్లో చూస్తున్నా, మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం మీదని, మీ కార్యక్రమంగా భావించి దీని లింక్స్ మీ స్టేటస్లో పెట్టుకోండి, షేర్ చేయండి మీ స్నేహితులకి. ఈ కార్యక్రమం ఒకటి ఉందని, శాంతి టీవీ అనేది ఒకటి ఉందని, శాంతి టీవీలో ప్రతిరోజు ఉదయం 8 నుంచి 8:30 వరకు ఈ కార్యక్రమం వస్తుందని మీరు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్న మనము భయం గురించి సైకలాజికల్గా సుమారు 300 రకాల భయాలు ఉన్నాయని, వాటినే ఫోబియాస్ అన్నారు. రకరకాల ఫోబియాస్ ఉన్నాయి. ఒక భయం దేవుని బిడ్డల మధ్యలో అనగా ఏషియా మైనర్లో, ఎపేసీలో ప్రజలకు కలిగినట్టు, ప్రజలందరికీ కలిగిందని కాదు, ప్రజలందరికీ కలుగబో సంతోషకరమైన సువర్తమానం, ప్రజలందరికీ కలిగినటువంటి ఆనందం, ద జాయ్ పీపుల్ గాట్, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ద పీపుల్ గాట్. మనం నిన్న ఆలోచించిన విషయం ఏంటంటే, ఈ సంగతి ఎపేసీలో కాపురం ఉన్న వారందరూ సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్తులకును తెలియవచ్చినప్పుడు, ఈవెన్ అన్యజనులు కూడా, గ్రీసు దేశస్తులు అంటే అన్య దేశస్తులు లేకపోతే అన్య జనుల కిందకి, యూదులు యూదేతరులు వాళ్ళ మధ్యలో భయం కలిగింది. దేవుని స్తోత్రం. మన టైటిల్ మీరు గమనించారా లేదా మరి? ఇంపైన సువాసన. మీరు అడగొచ్చు ఏంటిది? ఈరోజు మన ప్రసంగం యొక్క టైటిల్, నిన్న మనం ఆలోచించిన దాన్ని, అదే వాక్య భాగాన్ని ఈరోజు కూడా మనం ధ్యానించుకోబోతున్నాం. నిన్న భయం అనే టైటిల్, ఈరోజు ఇంపైన సువాసన అనేటువంటి టైటిల్. ఒకే వాక్య భాగం ఉన్నప్పుడు ఒకే టైటిల్ ఇచ్చినప్పుడు అది పార్ట్ 1 పార్ట్ 2 అనే కన్ఫ్యూజన్ వస్తుంది. అలా కాకుండా కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం టైటిల్స్ మార్చడం జరిగింది. భయం, 4 రకాల భయాల గురించి మీకు జ్ఞాపకం చేశాను. ఆ ప్రజలకి, అనేక మంది ప్రజలకి, ఒకవేళ దీంట్లో దిగుదాం, దీంట్లో స్టెప్ వేద్దాం, దెయ్యాలని వెళ్ళగొట్టే పనిలో దిగుదాం అనుకుంటూ ఉన్నప్పుడు, దెయ్యం పట్టిన వాడు ఇద్దరిని తరిమి కొట్టడం, వారిని గాయపరచడం, వారిని దిగంబరులుగా మార్చడం చూసినప్పుడు, వద్దునైనా ఈ ప్రొఫెషన్కి ఒక నమస్కారం, ఈ వృత్తికి, ఈ జాబ్కి ఒక నమస్కారం, వద్దు, ఏ పని చేయకూడదు అని భావించి విరమించుకున్నారు. పారిపోవలసి వస్తుందేమో. అన్ని సమయాలు మన సమయం కాదు. కొన్నిసార్లు దెయ్యాలు లోబడి అని, ప్రతిసారి దెయ్యం లోబడుతుందని గ్యారంటీ లేదు. అక్కడక్కడ సరైన జీవితం లేని వాళ్ళు దురాత్మలను వెళ్ళగొట్టాలని, దైవశక్తిని ప్రదర్శించాలని ప్రయత్నం చేసి కంగు తిన్న సందర్భాలు ఉన్నాయి. ఒక దురాత్మ పట్టుకున్నవాడు ఒక సేవకుని మెడను పట్టేసుకున్నాడు. ఒక దురాత్మ పట్టినవాడు ఒక సేవకుని కొట్టిన సందర్భం చూడండి. కాబట్టి ఈ దెయ్యాలను వెళ్ళగొట్టేటువంటి కళ అని నేను అన్ను, కానీ వీ షుడ్ పోసెస్ ద గిఫ్ట్. ఈ గిఫ్ట్ మనం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనకు గిఫ్ట్స్ కావాలి, అనగా వరములు కావాలి. కలవరం కాదు మనకు కావాల్సింది, కృపావరం మనకు కావాలి. పారిపోవలసి వస్తుందేమో అనే ఒక భయమని, రెండవది 12 మంది పురుషులు, ఏమంటే మీరు బాప్తిసం తీసుకున్నారుగా? తీసుకున్నాం సార్. ఎక్కడ? ఎలాగా? యోర్దాను నదిలో అండి, ఫేమస్ యోర్దాను నదిలో, ఆ పరిశుద్ధ భూమిలో, ఆ పుణ్యభూమిలో, యోహాను అనేటువంటి పరిశుద్ధుని చేత, యోహాను అనే పరిశుద్ధుని చేత పరిశుద్ధమైన నదిలో, పరిశుద్ధమైన దేశంలో మేము బాప్తిసం తీసుకున్నాం. తాము తీసుకున్న బాప్తిసము, తాము చేస్తున్న సేవ, తాము పాడుతున్న పాటలు, తాము చేస్తున్న ప్రసంగాల గురించి అతిశయించవచ్చు ప్రజలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
ప్రజలకి ఈ రోజుల్లో అతిశయించడానికి కారణాలు బోల్డ్ ఉన్నాయి. ఆరాధించడానికి కారణాలు కొన్ని ఉన్నాయేమో కానీ అతిశయించడానికి మాత్రం వాళ్ళకి బోల్డ్ కారణాలు ఉన్నాయి. అతిశయించడానికి మనకు కారణాలు అవసరం లేదు. వద్దు, అతిశయం వద్దు. అతిశయింప తగదు, కానీ అతిశయింపవలసి వచ్చింది అని పౌలు గారు అన్నారు. దాంట్లో కూడా మనం వెళ్ళలేదు. ఆ రోజు లేకపోతే ఒక విప్లవాత్మకంగా యేసు కన్నా ముందు వచ్చినటువంటి ఫోర్ రన్నర్ అయినటువంటి జాన్ ద బ్యాప్టిస్ట్, ఆయన పిలిపించినప్పుడు ప్రజలు బాప్తీసం తీసుకున్నారు. దేనికి? వాళ్ళ ఇంటెన్షన్ ఒకటే, రాబోవు ఉగ్రతను తప్పించుకోవాలి. టు ఎస్కేప్ ఫ్రమ్ ద కమింగ్ రాత్. రాబోవు వీటినెల్లట్ను మీరు తప్పించుకొనున్నట్లు మనుష్య కుమారుని ఎదుట నిలబట్టుకు శక్తి గలవారుగునట్లు అని రాయబడింది. రాబో వాటన్నిటి అనర్థాలను, కీడులను తప్పించుకోవాలి అంటే మెలకువ కలిగి ప్రార్థన చేసి శక్తి పొందుకోవాలి. రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి, నరకానో లేదా పాతాళాన్ని తప్పించుకోవడానికి నీళ్ళలో మునిగి లేవాల్సిన అవసరం లేదు. నీళ్ళలో మునిగి లేచేటువంటి బాప్తీసము అనేది మనల్ని పరలోక రాజ్యం తీసుకొని పోదు. ప్రభు మనల్ని పరలోక రాజ్యానికి పంపించగలడు, అక్కడికి స్వాగతం పలకగలడు, అంతవరకే. కానీ బాప్తీసము మనకు పరలోక రాజ్యాన్ని ఇవ్వదు. బాప్తీసము అనేది పరలోక రాజ్యానికి తీసుకెళ్ళే టికెట్ కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ బాప్తీసం తీసుకున్నారనుకుందాం, తీసుకొని వెనకంజ వేశారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? బాప్తీసం తీసుకున్నారు, బ్యాక్ స్లైడ్ అయ్యారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు పరలోక రాజ్యం పోతారా ఏంటి? ప్రభు వచ్చినప్పుడు ఎలా ఉన్నారో దాన్ని బేస్ చేసుకొని, అంటే దాని అర్థం ప్రభు వస్తున్నప్పుడు ప్రభు మాటలు విని బాప్తీసం తీసుకున్న తర్వాత ఎలా జీవిస్తున్నారని పరీక్ష, లేకపోతే అకౌంటబుల్, లేదా మేము ఇలా చేసామండి, ఇలా జీవించామండి అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు ఎవరో బుద్ధి చెప్పారు. నేనేదో అరిచాను, సరే, నేను అరిచినంత మాత్రాన్ని వచ్చి మాకు బాప్తీసం ఇవ్వండి అని చెప్పేసి చేతులు కట్టుకొని నిలబడ్డారు. ఇది అంతవరకు మర్యాదండి? మీకు బుద్ధి చెప్పినోడు ఎవరో చెప్పండి. వాడి మీదకి ఉగ్రత వస్తుందని కాదు. ప్రభువా, నీ నామంలో దెయ్యాలు వెలగొట్టడం చూసాం మేము. సరే సార్, వాడు మన పక్షాన ఉన్నవాడు అనుకోండి, మనకు విరోధి కానివాడు మన పక్షాన ఉన్నవాడు, ఎందుకు మీరు దాని గురించి ఆలోచిస్తారు? లీవ్ ఇట్. యోహాను శిష్యులు ఆలోచించినట్లుగా అదిగో నువ్వు బాప్తీసం ఇచ్చినవాడు అక్కడ విస్తారంగా బాప్తీసాలు ఇస్తూ శిష్యులు తయారు చేసుకుంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రాబో ఉగ్రతను మనం తప్పించుకోలేము, బాప్తిజం ద్వారా తప్పించుకోలేము. రాబో ఉగ్రతను క్రీస్తు ద్వారా తప్పించుకోగలం. ఒక మాట మీకు చదువుతాను. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ రాయబడిన మాట 9వ వచనం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, ఆయన రక్తమునందరి విశ్వాసం మూలంగానే దాని అర్థం. పైన రాయబడింది, కాబట్టి విశ్వాసం మూలమున అంటే ఆయన రక్తమునందలి విశ్వాసం మూలమున అనగా ఆయన శిలువ త్యాగం మీద ఉంచిన నమ్మకం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి తప్పించబడదు. ఉగ్రత నుంచి తప్పించుకునే మార్గం విశ్వాసం ద్వారానే. ఉగ్రత నుంచి తప్పించుకునే మార్గం బాప్తిజం కాదు. ఈ రోజులో బాప్తిజం పెళ్లి కోసమో లేదా సర్టిఫికేట్ కోసమో దేనికోసమో తీసుకుంటున్నారు. ఉగ్రతను తప్పించుకోవడానికి ఒక మార్గం, కానీ దేవుని స్తోత్రం, హల్లెలూయా, ఒక నిర్మలమైన మనస్సాక్షినిచ్చే ప్రత్యుత్తరమే అని 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం. ఇది బాప్టిజం క్లాస్ కాదు కనుక బాప్టిజం గురించి నేను ఇక్కడ చెప్పదలుచుకోలేదు. 3వ భయం ఏంటంటే, ఎపేసీ పట్టణస్తుల యొక్క భయం, ఆ సభలో ఉన్నవారి భయం ఏంటంటే, మన అమ్మగారు, మన దేవత, మన అర్తమేస్, మన డయానా తన గొప్పతనాన్ని కోల్పోతుందేమో. అలా కోల్పోవడానికి వీల్లేదు. ఆమె అమ్మ తన గొప్పతనాన్ని కోల్పోయినప్పుడు మనం ఏం చేయగలం? పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు అన్నట్టుగా అమ్మ శక్తిని కోల్పోతే అమ్మ ఎలా అవుతుంది?
అమ్మ ఆరాధన అందుకోగలదా అన్నట్టుగా ప్రజలు ఆలోచించారు. దేవుని స్తోత్రం. గొప్పతనము తొలగిపోతుందా లేదా? అసలు గొప్పతనం ఉంటే కదా, లేనిపోని గొప్పతనాన్ని మీరే కదా ఆరోపించింది. యూ క్లెయిమ్డ్ అన్నెసరీ గ్రేట్నెస్, వర్దీనెస్ టు హర్. ఆమెకు లేనిపోని గొప్పతనాన్ని ఆపాదించి ఆ గొప్పతనము తొలగిపోతుందేమో అని ఆందోళన చెందుతున్నారు ఇప్పుడు. సరే, దీంట్లో కూడా మనం వెళ్ళలేదు. 4వ విషయం నేను మనం విచారించబడతామేమో. యూదులు చట్టాన్ని తమ చేతుల్లో తీసుకుంటారు, వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తున్నారు. ఏంటంటే మీ మీటింగ్లో, మీ అసెంబ్లీలో గొడవ ఏంటి? అసెంబ్లీ అంటే పొలిటికల్ అసెంబ్లీని ఉద్దేశించి నేను అనలేదు, అసెంబ్లీ పార్లమెంట్ అనే ఉద్దేశంతో మాట్లాడలేదు. మీ గ్యాదరింగ్లో ఏదో జరిగింది, ఎందుకు ఇలా అరుపులు కేకలు? దేనికి? సైలెంట్గా చేసుకోవచ్చుగా, సైలెంట్గా మాట్లాడుకోవచ్చు, లేదా నిశ్శబ్దంగా శబ్దము తగ్గించి మాట్లాడుకోవచ్చు కదా. ఏంటి అరుపులు? ఓ అంతఃపురం దాకా కనబడాయి, మా దాకా వచ్చాయి, ఇతరులను డిస్టర్బ్ చేసే విధంగా ఉన్నాయేంటి మీ పిలుపులు? స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచించిన 4 విషయాలు. పారిపోవాల్సి వస్తుందేమోని, ఉగ్రత తప్పించుకోవాలని, గొప్పతనం తొలగిపోతుందని, అంతేకాకుండా విచారించబడతామని. ఒకవేళ అధికారులు వచ్చి ఎంక్వైరీ చేసి అసలు ఎవరైనా మిమ్మల్ని పెట్టమన్నారు మీటింగు, మేము పర్మిషన్ ఏది మేము ఇచ్చామా, రోమన్ గవర్నమెంట్ మేము పరిపాలిస్తున్నాం అని అంటారేమోనని, వాళ్ళతో ఎందుకు సంబంధ బాంధవ్యాల్ని తెంపుకోవడం అనే ఉద్దేశంతో వాళ్ళు అలా అన్నారు. కాబట్టి భయాల్లోంచి మనం బయటికి రావాలని మనం నిన్నటి ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. రండి, ఈ దినము కూడా మన ధ్యానం నిమిత్తమే అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 17వ వచనం. ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్థులకును తెలియవచ్చినప్పుడు వారికందరికీ భయం కలిగెను, కనుక ప్రభువైన యేసు నామము కనపరచబడెను. చాలండి, మనకు సమయం కొద్దిగా ఉంది, ఇంకొక 11 నిమిషాల సమయం ఉంది, కొద్ది జాగ్రత్తగా వినాలి. మన టైటిల్ నేను ఎంతమంది చెప్పినట్టుగా ఇంపైన సువాసన అంటే ఏంటిది? ద స్వీట్ ఫ్రాగ్రెన్స్ ఆర్ ద అరోమా. యెషయా గ్రంథము 11వ అధ్యాయంలో 3వ వచనంలో రాయబడిన మాట ఏంటి అంటే, మెస్సియాను గురించి చెప్పినప్పుడు ఒక సువాసన యొక్క ప్రస్తావన చూస్తాం మనం. ఏంటి అది అని మనం ఆలోచిస్తే, యెహోవా భయము, అతనికి ఇంపైన సువాసనగా ఉండును. యెహోవా భయము, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. ఆయనకి ఎలా ఉంటుందంటే దుర్వాసనలు కాదు. భయపడము అనేది సువాసనలాగా ఉంటే, భయము లేకుండా ఉండడం, తిరుగుబాటు చేయడం, గర్విష్ఠులుగా ఉండడం అనేది దేవుని స్తోత్రం. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అతనికి ఆ భయం ఎలా ఉంటుందంటే సువాసనలాగా ఉంటుంది. ప్రేమతో కూడుకున్న, గౌరవంతో కూడుకున్న భయం ఇస్తున్నప్పుడు, భయం కలిగి జీవిస్తున్నప్పుడు అతనికి అది ఇంపైన సువాసనగా ఉంటుంది. యేసుక్రీస్తు యొక్క భయాన్ని, భూలోకంలో ఆయన జీవించినప్పుడు ఆయన భయాన్ని పరలోకములో నుంచి పంపినటువంటి తండ్రి ఆ భయాన్ని ఆస్వాదించాడు. హీ ఎంజాయ్డ్ ద ఫియర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ మాట చెప్పినప్పుడు ఆదికాండము 8వ అధ్యాయం 21వ వచనంలో మనం గమనిస్తే మనకందరికీ తెలిసిన మాటే. వారు ఇంపైన సువాసన నాకునే నుంచి ఇక మీద నరులను బట్టి భూమిని మరలా శపించను, ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది, నేను ఇప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అరారాతు పర్వతం మీద నుంచి వాళ్ళు దిగి వచ్చినప్పుడు, పర్వతపు అడుగు భాగానికి వచ్చి తమ కృతజ్ఞతను వ్యక్తం చేసినప్పుడు, దే ఎక్స్టెండెడ్ దేర్ గ్రాటిట్యూడ్, దే ఎక్స్ప్రెస్డ్ దేర్ గ్రాటిట్యూడ్. వారు బలర్పించారు. దాన్ని యెహోవా దేవుడు రైట్ బాగా అర్పించారండి, వెరీ గుడ్. అనగా బలుల గురించిన నియమం లేకపోయినప్పటికీ, బలుల గురించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకపోయినప్పటికీ, అయ్యా బాబు నోవహు చక్కగా బలు అర్పించావు అండి అని ఆయన చెప్పలేదు. ఆ రోజు మీ పూర్వీకుడు కయ్యూను సరైన బలి అర్పించలేదు, అతని బలి రిజెక్ట్ చేశాను నేను. వారి తమ్ముడు గారైనటువంటి ఏబేలు గారు మంచి బలి అర్పించాడు, కానీ ఏం లాభం, ఆయనే బలైపోయాడు. బలర్పించేవాడు బలైపోతాడు, బలైపోవాలి.
ఆరాధించేవాడు ఆరాధిస్తూ అతడు అదృశ్యమైపోవాలి, దేవునిలోకి వెళ్ళిపోవాలి, దేవునిలో ఉండిపోవాలి, దేవునితో మమేకం అయిపోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంపైన సువాసన అంటే ఏంటంటే దైవ భయం. దైవ భయము కలిగి మనం ముందుకు సాగాలి. దైవ భయము కలిగి ముందుకు సాగుతున్నప్పుడు జరుగుతున్న విషయాల గురించి నేను త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ ఏం జరిగింది? దైవ భయం వల్ల అని ఆలోచిస్తే వారందరికీ భయము కలిగెను గనుక ప్రభు అయిన యేసు నామము ఘనపరచబడింది, లిఫ్ట్ అయ్యింది, హై అయ్యింది, మ్యాగ్నిఫై అయ్యింది, గ్లోరిఫై అయ్యింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు అంటే అన్యజనులైన వారికి, దూరస్తులైన వారికి, చూస్తున్న వారికి, గమనిస్తున్న వారికి, శ్రోతలైన వారికి, వీక్షకులైన వారికి ఒక భయం కలిగినప్పుడు, దేవుని స్తోత్రం, వారికి భయం కలిగింది. ఆ భయం వలన ఏం జరిగింది అంటే భయపడ్డారు కాబట్టి ఘనపరిచాను. భయముతో గడగడ వణుకుచూ ఆయన్ను సేవించండి అని రాయబడింది కీర్తన గ్రంథం 2వ అధ్యాయంలో. మనం ఆయన్ని ఎలా సేవిస్తున్నాం? భయం ఉందా? దైవ సాన్నిధ్యం అనే భయం కానీ ఉంటేనా మన వాళ్ళు వాట్సాప్లో లేకపోతే చాటింగ్లు చేసుకుంటూ దేవుని సన్నిధిలో ఉంటే, చర్చ్లో ఉన్నప్పుడు, లేదా యూత్ మీటింగ్లో ఉన్నప్పుడు, లేదా వేరే సందర్భాల్లో ఉండగలరా? వీఆర్ ఇన్ గాడ్స్ ప్రజెన్స్ అని అనుకున్నప్పుడు ఈ పనులు చేయరు. ఎందుకులేండి, కొద్దిసేపు ఫోన్ వద్దు, పక్కన పెట్టేద్దాం, ఫోన్తో మాకెందుకు అని అనుకోవాలి. సరే, దేవుని స్తోత్రం. ఇంపైన సువాసన అంటున్నప్పుడు, ఘనపరచబడినప్పుడు అది ఇంపైన సువాసన లాంటి అనుభవంగా ఉంటుంది, స్వీట్ అరోమా లాంటి అనుభవం అనిపిస్తుంది. రెండో విషయము 19వ అధ్యాయము 18వ వచనంలో రాయబడింది, విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకోండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనేకులు విశ్వసించారని కాదు, అనేకులు వచ్చేసారు. అందరూ ఒక పాయింట్కి వచ్చేసారు, ఒక మీటింగ్ ప్లేస్కి వచ్చేసారు, ఒక గ్యాదరింగ్కి వచ్చేసారు. అందరూ ఆ గ్రూప్ దగ్గరికి, క్రౌడ్ దగ్గరికి వచ్చేసారు. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటన్నిటి తెలియజేసి ఒప్పుకొని, దే కన్ఫెస్డ్. మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఒప్పుకున్నారండి, విశ్వసించారు, ఒప్పుకున్నారు. అనగా దైవ భయం ఫలితముగా, దైవ భయము లోపల ఉండడాన్ని బట్టి, ఒంట్లో భయం ఉంటే గనా అని అంటుంటారు, ఒంట్లో భయం ఉంటే ఎలా ప్రవర్తించగలండి. ఇక్కడ రాస్తున్నటి మాట, ఘనపరచబడినప్పుడు, రెండోది విశ్వసించినప్పుడు అది పైన సువాసన అనుభవం లాంటిది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 11, 12 వచనాల్లో గమనించినట్లయితే, సంఘమంతటికి అనగా సంఘస్థులకి, సంఘస్థులు కాని వారికి భయము కలిగింది, మిగుల భయం కలిగింది. ఇక్కడ భయం కలిగింది అని రాయబడింది, అక్కడ మిగుల భయము కలిగింది, అనగా మోర్ ఫియర్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా మొదట మిగుల భయం కలిగి, తర్వాత ఇప్పుడు భయం కలిగింది. దాని ఫలితంగా ఏం జరిగింది? 5వ అధ్యాయంలో భయానికి కారణం ఏంటి? అననీయ సప్పీరాల యొక్క మరణం. సరే, దాన్ని కూడా మనం పక్కన పెట్టేసి, అంతేకాకుండా దైవ కార్యాలు జరిగాయి. 12వ వచనంలో మనం అది చూస్తాం. దైవ కార్యాలు జరిగాయి కాబట్టి దేవుని భయము, దేవుని భయం ఉన్న చోట దైవ కార్యాలు జరుగుతాయి. ఎవరైతే దేవునికి భయపడి వణుకుచుంటారో వారి మధ్యలో ఆయన ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనుషులు గణపరిచినప్పుడు, దేవుని నామం గణపరచబడినప్పుడు, మనుషులు విశ్వసించినప్పుడు, మూడోది దైవ కార్యాలు జరిగినప్పుడు ఇంపైన సువాసన అనుభవంగా మారుతుంది. 4వ విషయం 5వ అధ్యాయము 11, 12 వచనాల్లో రాయబడింది, విశ్వసించిన వారందరూ ఒకటైపోయారు. దే బికమ్ యునైటెడ్. వాళ్ళు కలుసుకున్నారు, వాళ్ళు ఐక్యంగా ఉన్నారు. 5వ అధ్యాయం నేను చదువుతున్నాను. 5వ అధ్యాయం 11, 12 వచనాల్లో, 12 వచనంలో, ప్రజల మధ్యలో అనేకమైన సూచక్రియలు జరిగాను, అపోస్తుల చేత
ప్రజల మధ్యలో అనేకమైన సూచక్రియలను మహత్కార్యములను అపోస్తుల చేత చేయబడుచున్నను. మరియు వారందరూ ఏక మనసులై ఒకే ఒక మనసు కలిగిన వారై సొలొమోను మంటపములో ఉండిరి. దేవాలయంలో ఉండిరి అని కాదు, సొలొమోను మంటపంలో ఉండిరి. ఆ దేవాలయం క్యాంపస్లో ఉన్నారు అని అర్థం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దైవ కార్యాలు జరిగినప్పుడు అమ్మో దేవుడు కార్యాలు చేస్తాడండి, దేవుడు చూస్తున్నాడండి అనేటు భయం ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉంటారు. ఐక్యత ఏర్పడిన సందర్భం చూస్తున్నాం. మనందరం విడిగా ఉంటే సమస్య, మనందరం కలిసి ఉంటే సమస్య లేదు. కాబట్టి ఐక్యంగా ఉందాం, వన్ మైండెడ్గా, సింగిల్ మైండెడ్గా ఉందాము అని వాళ్ళు తీర్మానం తీసుకున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 5వ విషయం నేను చెప్పి ముగిస్తాను. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 27వ వచనం. 16వ అధ్యాయము 27వ వచనం మనకందరికీ. అంతలో చెరసాల నాయకుడు మేల్కొని మెలకు వచ్చింది అతనికి. చెరసాల తలుపులన్నీ తెరవబడి, మెలకు రాగానే తెరవబడిన తలుపులు చూశాడు. ఖైదీలు ఇంకేముంది వెళ్ళిపోయారు, వీళ్ళు జంప్ అని అనుకున్నారు. కత్తి దూసి తనని తాను చంపుకొనబోయాను. ఆ ఆవేశంలో ఇంకా కొన్ని నిమిషాల్లో, సెకండ్లో తనను తాను చంపుకోవాలనుకున్నాడు. తర్వాత అతను చెప్పిన సాక్ష్యాన్ని బట్టి అతన్ని చంపుకున్నాడు. ఎవరు చూడకపోయినప్పుడు అతన్ని చంపుకోని ప్రయత్నం చేసినట్టుగా అతను చెప్పిన దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. 29వ వచనం. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలాకును సాగిలపడి అంటే నమస్కారం చేశారు, రెస్పెక్ట్ చేశారు. కారణం ఏంటి? పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపానికి గుర్తు. అతను వచ్చాడు, సాగిలపడ్డం అతని పశ్చాత్తాపానికి గుర్తు. వణుకుచూ వచ్చాడు. వణుకుతూ వచ్చి మిగతా ఖైదీలందరికీ నమస్కారం చేశాడు కాదు, పౌలు శీలకి. దీని అంతటికీ కారణం పౌలు శీలే. వీళ్ళు కొద్దిగా డిఫరెంట్ పీపుల్. అభిషక్తులైన వాళ్ళు, అభిషేకించబడిన వారు, పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన వాళ్ళు డిఫరెంట్గానే ఉంటారు. వాళ్ళు ప్రజల దృష్టిలో పడతారు, అధికారుల దృష్టిలో పడతారు. ఈ వ్యక్తి పౌలు శీలలు వారి దృష్టిలో పడ్డారు. కాబట్టి సారీ అండి, మిమ్మల్ని అనవసరంగా బొండలు బిగించి, మిమ్మల్ని అనవసరంగా లోపలికి తోసివేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం. వీఆర్ సారీ. ఒక పశ్చాత్తాపంతో వాళ్ళు వచ్చి ఉండొచ్చు. దేవుని స్తోత్రం. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. ఇంపైన సువాసన అనుభవం గురించినటువంటి 5 విషయాలు. గణపరచబడినప్పుడు, విశ్వసించినప్పుడు, దైవ కార్యాలు జరిగినప్పుడు, ఐక్యత ఏర్పడినప్పుడు, ఐక్యత కలిగి జీవిస్తున్నప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు ఒక ఇంపైన సువాసన అనుభవం కలుగుతుంది. మన జీవితాల్లోంచి అటువంటి అనుభవాలు కలుగుతూ మన ప్రార్థన ధూపం కావచ్చు, కృతజ్ఞత ధూపం కావచ్చు, పైకి లేచి ప్రభు సన్నిధికి వెళ్ళాలని కోరుకుంటూ నా మాటలు ఇక్కడ ముగిస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.